అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి విశేషతలు, పరమాత్మని కానుకలు, వీటిని విశ్వసేవలో అర్పణ చేయండి అని చెప్తున్నారు. ఈరోజు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మబాబా మరియు శివబాబా విశ్వము నలువైపులా ఉన్న తమ శ్రేష్ఠ బ్రాహ్మణ కులానికి చాలా అరబ్ సార్లు దివ్య అలౌకిక జన్మ యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. దానితో పాటు అతి స్నేహము మరియు హృదయపూర్వక ప్రేమ అనే ఆత్మిక పుష్పాలతో జన్మదిన అభినందనలు తెలుపుతున్నారు. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క విశేషతలు చూసి హర్షితమవుతున్నారు. వాహ్ పిల్లలు వాహ్ అని లోపలే మనసులో పాట పాడుతున్నారు. ఈరోజు అమృత వేళ నుండి అందరి మనసులో వాహ్ తండ్రి వాహ్ మరియు మా అలౌకిక జన్మ అనే సంతోషపు అలలు కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి కూడా అమృత వేళ నుండి పిల్లలందరి శుభాభినందనల మాలలను చూసి సంతోషిస్తున్నారు. ఇలాంటి జన్మదినాన్ని పూర్తి కల్పమంతటిలో ఈ సంగమయుగంలోనే జరుపుకుంటాము. సత్యయుగంలో కూడా ఇలాంటి అలౌకిక జన్మదినాన్ని జరుపుకోము. తండ్రి మరియు పిల్లలు ఒకేసారి జన్మించే ఇలాంటి విచిత్రమైన జన్మదినం అక్కడ కూడా ఉండదు. తండ్రి మరియు పిల్లలు ఒకే రోజు జన్మించారని ఇప్పటి వరకు ఎప్పుడైనా విన్నారా? కానీ ఈ రోజు పిల్లలైన మన యొక్క మరియు బాబ్దాదా యొక్క జన్మను ఒకే రోజు జరుపుకుంటున్నాము. కనుక వాహ్ వాహ్ అనే పాటను పాడుతున్నారు కదా అన్న. ఓం శాంతి అన్న. విశ్వం లెక్కతో చూస్తే బ్రాహ్మణ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు చాలా భాగ్యశాలురు. ఎందుకు? కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొందరు అనే వరుసలోకి వచ్చేశారు. ఒకవైపు విశ్వంలోని కోట్లాది ఆత్మలు, మరొక వైపు బ్రాహ్మణులైన మనము ఒకరు ఉన్నాము. కనుక ఈ జన్మదినాన బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి, ఎవరో కొందరికి మాత్రమే కాదు, పిల్లలందరి జన్మపత్రిని చూసి ప్రతి ఒక్కరి విశేషతల మాలను మెడలో వేశారు. మనమందరం కొత్త వారైనా, ఆదిలోని వారైనా, మధ్యలోని వారైనా అందరూ విశేషమైన వారే మరియు విశేషమైన వారిగానే ఉంటారు. పూర్తి కల్పమంతా విశేషమైన వారిగానే ఉంటాము. పూర్తి కల్పమంతా విశ్వంలోని సర్వ ఆత్మలకు శ్రేష్ఠ ఆత్మలైన మనపై మహానత యొక్క దృష్టి ఉంటుంది. మరి మీకు మీ విశేషతల గురించి తెలుసా? తెలుసు అనేవారు ఒక చేతిని ఎత్తండి. చాలా మంచిది. ఆ విశేషతలను ఏం చేస్తున్నారు? తెలుసుకున్నారు మరియు అంగీకరిస్తున్నారు. ఇది చాలా మంచి విషయమే. కానీ ఆ విశేషతలను ఏం చేస్తున్నారు? మరొక విధంగా అయితే ఉపయోగించడం లేదు కదా. ఈ విశేషతలు పరమాత్మ కానుకలను సదా విశ్వ సేవలో అర్పణ చేయాలి. అరే చింటూ, మన దగ్గర ఏవైతే గుణాలు ఉన్నాయో అవి పరమాత్మ కానుక అని భావించడం ద్వారా ఆ విశేషతలో పరమాత్మ శక్తులు నిండుతాయి. నాది అని అనడం ద్వారా అభిమానం మరియు అవమానం రెండింటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ ప్రకారమైన అభిమానం ఉన్నా, అనగా జ్ఞానం గురించి కానీ, యోగం గురించి కానీ, సేవ గురించి కానీ, బుద్ధి గురించి కానీ, ఏదైనా గుణం గురించి కానీ ఎందులో అభిమానం ఉన్నా దాని గుర్తు వారు చాలా త్వరగా అవమానాన్ని ఫీల్ చేస్తారు. కనుక మీరు విశేష ఆత్మలు, అనగా పరమాత్మ కానుకలను అధికారి ఆత్మలు. ఈరోజు మనమందరము బాబ్దాదా జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చాము కదా. అయితే బాబ్దాదా మన అందరి జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. మనమైతే కేవలం బాబ్దాదా జన్మదినాన్ని జరుపుకుంటాము. కానీ బాబ్దాదా మొత్తం బ్రాహ్మణ కులం యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. భలే దేశంలో దూరంగా కూర్చొని ఉన్న, విదేశంలో ఏ మూలలో దూరంగా కూర్చొని ఉన్న ఎవరైతే బ్రాహ్మణ ఆత్మలుగా బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా అయిపోయారో వారందరి జన్మదినాన్ని బాబ్దాదా కూడా జరుపుకుంటున్నారు. మనము కూడా జరుపుకుంటున్నాము. అందరిది జరుపుకుంటున్నారా, లేక కేవలం ఇక్కడ కూర్చున్న వారిదే జరుపుకుంటున్నారా? అందరూ గుర్తున్నారు కదా. మా జన్మదినాన్ని కూడా జరుపుకుంటున్నారా లేదా అని అందరూ చూస్తున్నారు. కనుక అందరిది జరుపుకుంటున్నారు. అందరికీ శుభాకాంక్షలు అన్న. బ్రాహ్మణ ఆత్మలకు శివ జయంతి రోజున విశేషంగా 2 లక్ష్యాలు ఉంటాయి. స్వయంతో ప్రతిజ్ఞ చేసుకోవడం, తండ్రి ప్రత్యక్షత జెండాను ఎగురవేయడం. ఈరోజు ఈ 2 విశేషమైన లక్ష్యాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మీరందరూ ఇంతకు ముందు చేసిన ప్రతిజ్ఞల లెక్కాచారాన్ని బాబ్దాదా చూశారు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ విధిపూర్వకంగా సంకల్పం ద్వారా, వాచా ద్వారా ప్రతిజ్ఞ చేశారు. చాలా బాగా
చాలా బాగా చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజు తర్వాత అనగా జన్మదినాన్ని జరుపుకున్న తర్వాత ఒక శబ్దాన్ని విశేషంగా అండర్లైన్ చేసుకోండి. అది సాధారణ శబ్దమే, కొత్తదేమీ కాదు. ఆ శబ్దము నిరంతరం దృఢత. అప్పుడప్పుడు దృఢంగా, అప్పుడప్పుడు దృఢతలో నిర్లక్ష్యంగా అవ్వడం ఇలా ఉండరాదు. ఒకవేళ నిరంతరం దృఢత ఉంటే దాని గుర్తు నిరంతరం ప్రతి సంకల్పం, మాట, కర్మ ద్వారా స్వయంలో, సేవలో మరియు సంబంధంలో 100% సఫలత లభిస్తుంది. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే అల్పకాల ఆధారాలని, హద్దు తీరాలను వదిలి ఒక్క తండ్రిని ఆధారంగా చేసుకునే యథార్థ పురుషార్థి భవ. పురుషార్థము అంటే ఒకసారి చేసిన తప్పును మాటి మాటికి చేస్తూ పురుషార్థము అనే పదాన్ని ఆధారంగా చేసుకోవడం కాదు. యథార్థమైన పురుషార్థి అనగా పురుషునిగా అయ్యి రథం ద్వారా కార్యం చేయించేవారు. ఇప్పుడు అల్పకాల ఆధారాలని, హద్దు తీరాలను వదిలేయండి. చాలామంది పిల్లలు తండ్రికి బదులు హద్దు తీరాలను ఆధారంగా చేసుకుంటారు. తమ స్వభావ సంస్కారాలను, పరిస్థితులను మొదలైన వాటిని ఆధారంగా చేసుకుంటారు. ఈ అల్పకాల ఆధారాలన్నీ కేవలం పైకి కనిపించేవి మాత్రమే. ఇవి మోసం చేస్తాయి. ఒక తండ్రి యొక్క ఆధారమే ఛత్రఛాయ. ఎవరైతే మాయను దూరం నుండి గుర్తించి స్వయాన్ని సమర్థంగా చేసుకుంటారో వారే నాలెడ్జ్ఫుల్ అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.